అందరికీ నమస్కారం. మన కథనాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం మహాత్మాగాంధీ గారి ఆత్మకథ సత్యశోధనలోకి వెళుతున్నాం. అందులో ఒక కీలక అధ్యాయం ఉంది. 1893లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక చిన్న సంఘటన. అది ఆయన ప్రస్థానాన్ని, పోరాట పద్ధతులను శాశ్వతంగా ఎలా మార్చిందో చూద్దాం. సరిగ్గా చెప్పారు. అది కేవలం ఒక రాజకీయ పోరాటం అని అనుకుంటే పొరపాటే. ఆ సంఘటన అంటే భవిష్యత్తులో మన స్వాతంత్ర సంగ్రామానికి పునాది వేసిన ఒక ప్రయోగశాల లాంటిది. ప్రయోగశాల? ఆసక్తికరంగా ఉంది. అవును. ప్రజల శక్తిని శాంతియుతంగా, ఐక్యంగా ఎలా కూడగట్టవచ్చో గాంధీగారు అక్కడే మొదటిసారి ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారన్నమాట. సరే, అయితే ఈ కథ అంతా ఫ్రాంచైజ్ బిల్తో మొదలవుతుంది. పేరు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని అసలు ఉద్దేశం వేరు కదా? చాలా వేరు. దాని అసలు ఉద్దేశం దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఓటు హక్కును పూర్తిగా లాగేసుకోవడం. ఈ విషయం తెలియగానే సేఠ్ అబ్దుల్లా ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే అంతా మారిపోయింది అంటారు. ఖచ్చితంగా. అక్కడ ఏర్పడిన ఐక్యత చాలా గొప్పది. అప్పటిదాకా హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులుగా, అలాగే గుజరాతీలు, మద్రాసీలు అని కూడా, అవును, యజమానులు, సేవకులుగా విడిపోయున్న సమాజం మొదటిసారిగా భారతీయులు అనే ఒకే ఒక్క గొడుగు కిందకు వచ్చింది. అయితే ఈ ఐక్యత తీసుకురావడం అంత సులభమయ్యుండదు కదా? అస్సలు కాదు. వ్యాపారవేత్తలకు, సాధారణ కార్మికులకు మధ్య ఉన్న తేడాలను పక్కన పెట్టమని ఒప్పించడానికి గాంధీగారు చాలా శ్రమించారు. ఆ ఐక్యతతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. అసెంబ్లీ స్పీకర్కి, ప్రధానమంత్రి సర్ జాన్ రాబిన్సన్కి టెలిగ్రామ్లు పంపారు. ఆశ్చర్యమేంటంటే ఒకే టెలిగ్రామ్తో బిల్లుపై చర్చ 2 రోజులు వాయిదా పడింది. 2 రోజులు. అది అప్పట్లో చాలా చాలా పెద్ద విషయం. ఎందుకని? ఎందుకంటే అప్పటిదాకా ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోదనే భావనలో ప్రజలున్నారు. కానీ తమ నిరసనను ప్రభుత్వం గుర్తించిందని, తమ మాట వింటారనే ఒక చిన్న ఆశ, అదే వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ చిన్న విజయమే పెద్ద ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆ ఉత్సాహంతోనే రాత్రికి రాత్రే ఒక పిటిషన్ను సిద్ధం చేశారు. ఆ కథలో మిస్టర్ ఆర్థర్ అనే ఒక వృద్ధుడి ప్రస్తావనొస్తుంది. అవును. తన అందమైన చేతిరాతతో ఆయనే ప్రధాన కాపీని రాశారు. వ్యాపారులు కూడా తమ సొంత పనులను పక్కనపెట్టి బగ్గీలలో వెళ్లి సంతకాలు సేకరించారు. కాని అంత కష్టపడినా ఆ పిటిషన్ వల్ల ఫలితం రాలేదు. బిల్లు పాసయింది. ఆ క్షణంలో వాళ్ళకి ఎంత నిరాశ కలిగి ఉంటుందో కదా? నిజమే. చాలామందైతే అక్కడితో ఆగిపోయేవారేమో. కాని గాంధీగారు అలా కాదు. ఆ ఓటమిని కూడా ఒక అవకాశంగా చూశారు. అవకాశంగానా? ఎలా? స్థానిక ప్రభుత్వం వినకపోతే నేరుగా సామ్రాజ్యపు అధికార కేంద్రమైన లండన్కే వెళ్దాం నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆ మాన్స్టర్ పిటిషన్ ఆలోచన పుట్టింది. 15 రోజులు, 10,000 సంతకాలు. అప్పటి పరిస్థితుల్లో అది అద్భుతమే. అవును. దావుద్ మొహమ్మద్, రుస్తంజీ లాంటి పెద్ద వ్యాపారులు సైతం తమ వ్యాపారాలు వదిలేసి రోజంతా తిరిగారు. అబ్దుల్లా సేఠ్ ఇల్లు అయితే ఒక ప్రజా కార్యాలయంగా మారిపోయిందన్నమాట. అంటే ఇది కేవలం సంతకాలు తీసుకోవడం మాత్రమే కాదు. సరిగ్గా. ప్రతి ఒక్కరి చేత పిటిషన్ను పూర్తిగా చదివించి, దాని ప్రాముఖ్యతను వివరించి సంతకం తీసుకున్నారు. ఇది ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని రగిలించడం లాంటిది. ఈ పోరాటం తర్వాత ప్రజలందరూ గాంధీగారిని అక్కడే ఉండి తమకు నాయకత్వం వహించమని కోరారు. కాని ఆయన ప్రజాసేవకు జీతం తీసుకోవడానికి నిరాకరించారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక్కడే గాంధీగారి వ్యక్తిత్వంలోని గొప్పతనం మనకు కనిపిస్తుంది. ప్రజాసేవకు జీతం తీసుకుంటే అది సేవ అవ్వదు, ఒక ఉద్యోగమవుతుంది అని ఆయన నమ్మకం. ప్రజల నుంచి నిధులు అడగడానికి తనకు నైతిక హక్కు ఉండదని ఆయన భావించారు. మరి ఆయన జీవనోపాధి సంగతేంటి? చివరికి ఓ 20 మంది వ్యాపారులు ముందుకొచ్చారు. తమ న్యాయపరమైన కేసుల కోసం ఆయనకు ఏడాదిపాటు సరిపడా రుసుమును ముందే చెల్లించడానికి ఒప్పుకున్నారు. దానితో ఆయన ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. అలాగే ప్రజాసేవను కొనసాగగలిగారు. అంటే ఒక వ్యక్తి నిస్వార్థ సేవ సమాజ గతిని ఎలా మార్చగలదో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిలువుటద్దం లాంటిది. ఖచ్చితంగా. ప్రజా జీవితంలో డబ్బు, అధికారం పాత్ర గురించి ఈరోజుకి మనం చర్చించుకుంటున్నాం. బహుశా 100 ఏళ్ల క్రితమే గాంధీగారు దానికి ఆచరణలో ఒక సమాధానం చూపించారేమో అనిపిస్తుంది. వీడియో నచ్చితే
సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.